దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చకు బైబిలు ఎన్నడూ పూనుకొనదు. దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతోనే బైబిలు గ్రంథం ప్రారంభమవుతుంది. ఆదియందు దేవుడు. దావీదు మహారాజు 14వ కీర్తన మొదటి వచనంలో అందుకే అన్నాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని మనసులో అనుకుంటాడు. బైబిలులో ఆధ్యాత్మిక సత్యాలు, విమోచనాత్మక వాస్తవాలు ఎన్నెన్నో మనకు దేవుడు అనుగ్రహించాడు. వినడము చేత విశ్వాసం కలుగుతుంది. దేవుడు సృష్టికర్త. మొదటి అధ్యాయంలో దేవుని వ్యక్తిత్వం, దేవుని శక్తి, దేవుని సంకల్పం మనం గుర్తించాము. రోమాపత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్పినట్లు దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం చేత తేటపడుతున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని యందలి అచంచల విశ్వాసమే దేవుని వాక్య సత్యాలను మనకు అనుభవైక వేద్యం చేస్తుంది.